ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఓవైపు బానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలు సాయంత్రం అయిందంటే వాతావరణ మార్పులతో అవాక్కవుతున్నారు. ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నేల రాలిపోతున్నాయి. అకాల వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోందని రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా రైతాంగం దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట లాస్ట్ ఎండింగ్ టైంకు వచ్చేసరికి కోతలలో కోతలు కొంతమందికి వస్తున్నారు. అదేవిధంగా కొంతమంది కళ్ళల వద్దకు తమకు సంబంధించిన వడ్లను తీసుకువెళ్తున్నారు. కళ్ళాల వైపు తీసుకువెళ్ళిన తర్వాత కూడా దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్న సమయంలో వానుడి బగబగలతో ఒకవైపు ప్రజలు ఇబ్బందికరంగా మారుతుంది. అదేవిధంగా సాయంత్రం అయిందంటే చాలు అకాల వర్షాలు, గాలి దుమారంతో ఒకవైపు చాలా వరకు ఈదురుగాలుల మధ్య వర్షాలు పడడంతో కూడా రైతులు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. కళ్ళాల పైన ఉన్న వడ్లు కూడా మొత్తం తడిసి ముద్ద కావడంతో రైతులకు ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్నారు. అదేవిధంగా ఇంకా కోతలకు వచ్చిన పొలాలు చాలా వరకు కూడా ఉన్నాయి. ఒకవైపు అదేవిధంగా కొన్ని బొప్పాయి పంటలు కావచ్చు, ఇటు మొక్కజొన్న పంటలు కావచ్చు, చాలా వరకు కోతకు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అకాల వర్షాల కారణంగా కూడా మొత్తం పంటలు చాలా వరకు నేలమట్టం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక వడ్ల గింజ కూడా లేకపోవడంతో రైతాంగం చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. దిక్కుతోచని పరిస్థితిలో రైతాంగం ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు రాజకీయ నాయకులు మాత్రం నిన్నటి నుంచి వెళ్ళి ఒకవైపు ప్రతి ఒక్క చోట తిరుగుతున్నారు. ఒకవైపు వాళ్ళకు సంబంధించిన ధాన్యం ఏ విధంగా నష్టపోయారు, ఎన్ని ఎకరాల వరకు పంట నష్టమైందని కూడా అంచనా వేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30,000 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళు ఆరుగాలం అంటే దాదాపు 3-4 నెలల వరకు వాళ్ళు పంటను పండిస్తున్నారు. పంటను పండించినాక చేతికి వచ్చే సమయంలో వాళ్ళ పెట్టుబడి కూడా ఏలేని పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా వరకు ఎకరానికి దాదాపు వాళ్ళకు పెట్టుబడే 15 నుంచి 16,000 పెట్టుబడి అవుతుంది. మరి ఆ పెట్టుబడి ఇచ్చినా కానీ రైతులకు వాళ్ళు దాని నుంచి కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వాలు కొనాలని కూడా రైతులు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మామిడి పంట ప్రధానంగా చూసుకోవచ్చు. మామిడి పంట మాత్రం ఎండింగ్ కాలం సన్మార్క్ సీజన్ కావడంతో మామిడి పంట మాత్రం మొత్తం ఈ గాలివానకు నేల రాలుతున్న పరిస్థితి కనబడుతుంది. మామిడి రైతులు ఏం చేయాలనో దిక్కు తోసని పరిస్థితిలో ఉంటున్నారు. చాలా వరకు ఎకరాల్లో అంటే దాదాపు 1000 ఎకరాల్లో పంట నష్టపోయింది. ఇటు రామడుగు కావచ్చు, చొప్పదండి, అదేవిధంగా జైత్యాల వైపు చూసుకుంటే దాదాపు అటు కొరుట్ల, మెట్పల్లి, అదేవిధంగా కత్లాపూర్, రైకల్ మండల్, అదేవిధంగా ఇటు సిరిసిల్ల జిల్లా చూసుకుంటే సిరిసిల్లలో కూడా చాలా వరకు ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులలో ఈ గాలివానలతోటి రైతాంగం దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే ఇటు నగునూరు కావచ్చు, ఇటు బొమ్మకలి ప్రాంతం అంతా కూడా వర్షం నిన్నటి నుంచి అధికంగా కురిసిన సందర్భంగా అక్కడ ప్రజలు మాత్రం ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రైతులైతే దిగాలు తీశారు. వాళ్ళకు ఏం చేయాలనో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని పంట నష్టం అంచనా వేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు మాత్రం కోరుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, 6 టీవీ న్యూస్.